నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. చిత్తూరు జిల్లా కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5,555 ఈ సైకిళ్ల పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం ప్రజావేదిక వద్దకు ఈ సైకిల్ తొక్కుకుంటూ ర్యాలీగా చేరుకున్నారు. ముఖ్యమంత్రి ప్రజావేదిక డయాస్ వరకు ఈ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడంతో ఆయన వెంట తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రాఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, పలు నియోజకవర్గాల శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ చేసిన ఇన్ఛార్జ్ మంత్రి మరియు డిప్యూటీ స్పీకర్ గారు, అది స్థానిక ఎమ్మెల్యే గారు, వచ్చిన ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ప్రతి పనుల్లో నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాకి ప్రాధాన్యమైన ప్యారెంట్ ప్రొక్యూర్మెంట్ కానీ, యూరియా అవైలబిలిటీ కానీ అన్నీ కూడా సమృద్ధిగా అందుబాటులోకి పెట్టడం జరిగింది. మొన్న ఖరీఫ్లో మన జిల్లాలో 4,44,000 మెట్రిక్ టన్స్ ప్యాడీ ప్రొక్యూర్ చేసి రైతులకి 1,057 కోట్లు వారి ఖాతాలో 24 గంటల్లో జమ చేయడానికి సహకరించినాయి సార్. ఇప్పటి వరకు గత 1.5 సంవత్సరంగా జిల్లాలో 5,066 కోట్లు రైతుల ఖాతాలోకి వేయడం జరిగింది. 22,19,000 మెట్రిక్ టన్స్ ప్యాడీ ప్రొక్యూర్ అవ్వడం జరిగింది. ఇది 23-24లో ప్రొక్యూర్ చేసిన ప్యాడీకి మనం 24 జూన్ తర్వాత వేయడం వల్ల ఇది 5,066 కోట్లు అయ్యింది సార్. తర్వాత యూరియా అవైలబిలిటీ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కొత్త లేకుండా చేయడం జరిగింది. ఐడిఎన్ఎస్ ఫీడ్బ్యాక్లో కూడా మన జిల్లా యూరియా అవైలబిలిటీ రైతుల సంతృప్తి విషయాల్లో మొదటి స్థానంలో ఉంది. తర్వాత మనకి ఉన్న ఇక్కడ జిల్లాలో కౌలు రైతులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. అయితే వారికి లోన్స్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో కౌలు రైతుల కార్డ్స్ ఇప్పిస్తూ వారిని ట్యాక్స్లో మెంబర్స్ చేసి PCCB ద్వారా కూడా లోన్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరిగింది సార్. జిల్లాలో మనకి 4,18,000 వరకు దీపావళి బెనిఫిషరీస్ ఉన్నారు. వారికి ఇప్పటి వరకు 3 సైకిల్స్లో 100 crores వరకు లబ్ధి పొందడం జరిగింది సార్. వాళ్ళకి ఈ 4 లక్షల మందికి 13,13,000 సిలిండర్స్ 3 సైకిల్స్లో అందజేయడం జరిగింది. జిల్లాలో 2,23,813 మంది పెన్షనర్స్ ఉన్నారు సార్. వీరికి నెలకి
96,49,00,000 చొప్పున వారికి ప్రతి నెల అందజేయడం జరుగుతుంది. 3 లక్షల ప్రయాణాలు ఇప్పటి వరకు ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు జరిగింది. జిల్లాలో ఉన్న 8,489 ఆటో డ్రైవర్స్ కి 12 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయి. మంత్రా తుఫాన్లో ప్రభావితమైన 32,712 కుటుంబాలకు గాను 7 ఇంటికి తీసుకెళ్లి అందజేయడం జరిగింది. మరియు రామకృష్ణ మిషన్ వారి బోట్లు చాలా మంది కొట్టుగా ఇబ్బందుల్లో ఉండడంతో రామకృష్ణ మిషన్ వారు ముందుకు వచ్చి సుమారు 100 మంది అట్టడుగు పేద బోట్స్ నిర్మాణాన్ని పరీక్షించి చూసి సంతృప్తి వ్యక్తం చేసి జిల్లా యంత్రాంగా ప్రత్యేకంగా అభినందించారు సార్. వారి ప్రోత్సాహంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్య అనేవారు మంత్రా తుఫాన్లో ప్రభావితమైన 32,712 కుటుంబాలకు గాను 7 ఇంటికి తీసుకెళ్లి అందజేయడం జరిగింది. మరియు రామకృష్ణ మిషన్ వారి బోట్లు చాలా మంది కొట్టుగా ఇబ్బందుల్లో ఉండడంతో రామకృష్ణ మిషన్ వారు ముందుకు వచ్చి సుమారు 100 మంది అట్టడుగు పేద జరిగింది. జిల్లాలో ఉన్న 8,489 ఆటో డ్రైవర్స్ కి 12 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ 3 లక్షల ప్రయాణాలు ఇప్పటి వరకు ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు. రాజమహేంద్రవరం జిల్లా నిడదవోలు అమృత్ భారత్ రైల్వే జంక్షన్ స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ ఇప్పించమని కోరుతూ మంత్రి కందుల దుర్గేష్ ని వేడుకున్నారు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జుబ్బల రాంబాబు. రైల్వే కేంద్ర ఉన్నతాధికారులు స్టాండింగ్ కమిటీ సభ్యులతో మాట్లాడుతున్నట్లు అనపర్తికి హాల్ట్ ఇచ్చి నిడదవోలు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కు హాల్ట్ ఇవ్వకపోవడం సరైంది కాదని ఖచ్చితంగా హాల్ట్ ఇచ్చేలా కృషి చేస్తున్నట్లు జుబ్బల రాంబాబుకు స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్. ఈ రోజు నిడదవోలు రజకపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని జుబ్బల రాంబాబు కలిసి ఈ రోజు ఉదయం నిడదవోలు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో తనిఖీకి వస్తున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడమని రాంబాబు మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్టాండింగ్ కమిటీలో ఈ సీఎం రమేష్ కూడా ఉన్నారు. ఆయన కూడా ముందు అంకపల్లిలో పెళ్లి చేశాను. రైల్వే స్టాండింగ్ కమిటీలో మంచి చెడు స్పర్శలపై బాలికలకు అవగాహన కల్పించాలని ఎక్స్ ఏపీపీ ప్రస్తుత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిరిగినేడి విజయకృష్ణ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలపై అఘాయిత్యాల నియంత్రణపై ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీసులు బాలికలకు చట్టాలపై అవగాహన కల్పించి వారిని సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 హనుమ, ఎంఈఓ 2 జ్యోతి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు దుర్గాభవాని, విశాలాక్షి, డాక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్ టు 7 years ఇవన్నీ కూడా తీవ్రమైన పనిష్మెంట్స్, రికవరీస్ ఇంప్రిజన్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 2021లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అట్లాగే మైనర్ అన్నది ఎవరైతే ఇప్పుడు జోనల్ జస్టిస్ కోర్టు ఏలూరులో, మనకి ఎక్కువ ఏలూరులో జోనల్ జస్టిస్లో బెయిల్ ఇచ్చేసేవారు. పూర్వం వాళ్ళు అండర్టేకింగ్ ఆఫ్ వీటిని తీసుకుని బెయిల్ ఇచ్చేసేవారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జోనల్ జస్టిస్ యాక్ట్ కూడా కొంచెం కఠినతరం చేశారు. 2015 వచ్చింది. సర్టిఫికేట్స్ తీసుకుని, వాళ్ళు స్కూల్ సర్టిఫికేట్స్ తీసుకుని వాళ్ళని ఛార్జ్ షీట్లో ఇక్కడ ఎలిమినేట్ చేసి, ఇక్కడ రెగ్యులర్గా అందులో మేజర్లు ఉంటే మేజర్లకు సంబంధించి స్థానిక కోర్టులో ఛార్జ్ షీట్ పెడుతూ వాళ్ళు ఎవరైతే జోనైల్స్ మైనర్లు ఉంటారో వాళ్ళ ఛార్జ్ షీట్ జోనైల్స్ కోర్టులో వాళ్ళ నేరాంశం చేశారు. ఇప్పుడు పూర్వం దీని 2021లో మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఢిల్లీ బాలిక రేపు తర్వాత ఎవరైతే మైనర్లు అందులో పార్టిసిపేట్. ఈరోజు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించినటువంటి పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమానికి నేను ఇచ్చేసి ఉన్నాను. ఇందులో భాగంగా నా పేరు సిరిగినేడి విజయకృష్ణ. నేను ఎక్స్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, తాడేపల్లిగూడెం కోర్టులో పనిచేశాను. ప్రస్తుతం బార్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఐసీడీఎస్ వర్కర్స్, ఆశా వర్కర్స్కి, అట్లాగే సచివాలయ సిబ్బందికి, మహిళా కానిస్టేబుల్స్కి అవగాహన నిమిత్తం పోక్సో చట్టం గురించి వివరించడం జరిగింది. పోక్సో చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అబ్యూసెస్ యాక్ట్. దీన్ని 2012లో మనకి తీసుకొచ్చారు ఈ చట్టాన్ని. దీంట్లో భాగంగా 18 సంవత్సరాల లోపు బాలికలకు కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, వారికి సెక్సువల్ అబ్యూస్ జరిగినప్పుడు వారికి సంబంధించి దర్యాప్తు చేసి వారిని చట్టపరంగా శిక్షించడం కోసం ప్రత్యేక కోర్టులు, పోక్సో కోర్టులు కూడా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి
మన ప్రభుత్వం అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ చట్టం అమలు వచ్చిన తేదీ నుంచి మరి ఈ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఈ కేసుల్లో మ్యాక్సిమం పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. సివియారిటీని బట్టి ఒక బాలిక అత్యాచారానికి గురైతే 20 సంవత్సరాల శిక్ష, అక్కడి నుంచి డెత్ సెంటెన్స్ వరకు కూడా వేసే అధికారం పోక్సో జడ్జి గారికి ఉంది, పోక్సో కోర్టు జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి. అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి ఏలూరులో ఈ కోర్టు పోక్సో కోర్టు ఉంది. అలాగే భీమవరం కూడా పోక్సో కోర్టు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు మహిళల భద్రత సంబంధించి ఈ చట్టాన్ని మరి తీసుకురావడం జరిగింది. ఎవరైతే మహిళా బాలికలు ఉన్నారో, అలాగే దీనికి సంబంధించి బాలురు కూడా ఎవరైనా సెక్సువల్ అబ్యూస్కి గురైతే వారి రిపోర్ట్ మేరకి దర్యాప్తు అధికారి దర్యాప్తు చేసి వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి మరి వారికి శిక్ష పడే విధంగా మరి కృషి చేస్తారు. దీన్ని ప్రజల్లో తీసుకురావడం భాగంగా ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు అవగాహన నిమిత్తం ఆశా వర్కర్స్కి అలాగే పెట్టారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా మనకి 2015లో అమల్లో వచ్చింది. దాంట్లో బాలురు ఎవరైనా 18 సంవత్సరాల లోపు బాలురు కానీ బాలికలు కానీ నేరాలకు పాల్పడితే వారికి సంబంధించి ఏ విధంగా మరి పనిష్మెంట్స్ ఉంటాయి అన్నది ఆ చట్టంలో రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏలూరులో సంబంధించి ఒక కోర్టు ఉంది, జువెనైల్ జస్టిస్ కోర్టు. అక్కడ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ ఏజ్ని పోలీసు వారు ధృవీకరించి దానికి సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేసి అక్కడ వారికి శిక్ష పడేలా చేస్తారు. ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2021లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. 16-18 సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళు నేరాలకు పాల్పడితే నిరూపణ అయితే బాగా శిక్షలు కూడా వారికి అప్ టు 7 years వరకు కూడా పనిష్మెంట్ విధించేలాగా చట్టాన్ని రూపొందించారు. దీన్ని కొన్ని మార్పులు 21లో తీసుకొచ్చి మరి ఈ చట్టాన్ని కఠినతరం కూడా చేయటం జరిగింది. కావున దీని పట్ల మరి ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలి. నేరాలు జరగకుండా చూసే బాధ్యత సమాజంలో అందరూ కూడా శాంతితోటి మెలగాలని, శుభ్రంగా జీవించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి పరిహారంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిరసనగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలన్నారు. నోటికొచ్చినట్లుగా లడ్డూలో పందికొవ్వు కలిసిందని, హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టు, సిబిఐ సిట్ లడ్డూలో ఏ కల్తీ లేదని రిపోర్ట్ ఇచ్చారో దానికి డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలన్నారు. మహిళ అయిందంటూ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పి మళ్లీ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల మెట్లు కడగాలన్నారు. విష ప్రచారం చేసిన ఈ కూటమి నాయకుల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఆ భగవంతుడు చూస్తాడన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూలో ఎంత పవిత్రత ఉందో ఈ రోజు తేటతెల్లమైందన్నారు. పాపం జరిగిందని ప్రజలు నమ్మించేందుకు ఆ రోజు పవన్ కళ్యాణ్ దేవాలయం మెట్ల కింద నుండి పైకి కడిగారని, ఈ రోజు అది అబద్ధం తేలింది కాబట్టి పైనుండి కిందకి పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు కడగాలన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వేసిన బురదని ఆ వెంకటేశ్వర స్వామి వారే కడిగేశారన్నారు. కూటమి నాయకులు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ 2 స్లోగన్స్ కూడా ఇవ్వండి సార్. నెయ్యిలో కల్తీ అబద్ధం, నెయ్యిలో కల్తీ అబద్ధం, బాబు కుట్ర నిజం, బాబు కుట్ర నిజం, నెయ్యిలో కల్తీ అబద్ధం, బాబు కుట్ర నిజం. క్షమాపణ చెప్పాలి, ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కలియుగ వెంకటేశ్వర స్వామి పెట్టి మళ్ళీ కడగాలి. ప్లకార్డ్ పట్టుకోండి. నాయకత్వం
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై మండిపడ్డారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు. కూటమి ప్రభుత్వం పాలన అరాచక పరిపాలన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులను ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారు. కలియుగ దైవం మీద అపహాసం చేసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దానికి వైసీపీ నాయకులు ఏమైనా చేశారా? ఈ రోజు కూటమి ప్రభుత్వం వేసిన సిట్ మీద కూడా నమ్మకం లేదా? లడ్డూలో కల్తీ లేదని సిట్ ఇచ్చిన రిపోర్ట్ మీద నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఈ రోజు చేస్తున్న చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఈ కూటమి ప్రభుత్వం మర్చిపోకూడదన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంతో సంయమనం పాటిస్తున్నారు. అంతేగాని చేతకా కాదు. అంబటి రాంబాబు ఒక కాపు కులస్తుడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గానికి ఏది మర్యాదిస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఇప్పుడే అది అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ రాజ్యాంగం కావాలని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకత చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. లేదు రావట్లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.